సో కంట్రీస్ వైడ్గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకుంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మ్యాక్సిమం కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఇట్లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. వెరాజ్ యూఎస్, యూకే, కెనడా ఇవన్నీ కూడా ఎక్కువ వినం మనం. ఎందుకు అట్లాగా అంటే ఎంబీబీఎస్ కాలేజెస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదనా? బికాస్ యాజ్ ఆఫ్ ఐ నో మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ అవి, అయినా ఎందుకు చూస్ చేసుకోరు అంటారు శ్రీధర్ గారు? ఇక్కడ మనకి యుఎస్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో ఉండే డిఫరెన్స్. సో ఇక్కడ మనం 10th అయిపోయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ చదువుకొని డైరెక్ట్గా మెడిసిన్లోకి వెళ్తాం. వేరేస్ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా తీసుకునేసరికి, ఆస్ట్రేలియా పక్కన పెడితే యుఎస్, కెనడా మాట్లాడితే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆఫ్టర్ 12th 4 years బ్యాచిలర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మనకి నీట్ ఉన్నట్టుగా వాళ్ళకి ఎంకాట్ ఉంది, ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఆ తర్వాతే 4 years ఆఫ్ మెడిసిన్కి వెళ్తారు. ఆ 4 years ఆఫ్ మెడిసిన్కి వెళ్ళే లోపలే మనకి అయ్యే బడ్జెట్కి ఇక్కడ సి కేటగిరీలో సీట్ వచ్చేస్తుంది. ఓకే. సో కాస్టింగ్ పారామీటర్ ఒకటి, కాంప్లికేషన్స్ ఒకటి, అండ్ అంత ఖర్చు పెట్టి మనం చదివిన తర్వాత కూడా యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతే మనం అక్కడ డాక్టర్ అవ్వలేము. అండ్ ఎన్ఎంసి రూల్స్ ప్రకారం డ్యూరేషన్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇండియాలోనూ యాక్సెప్ట్ అవ్వదు.